వెల్కమ్ బ్యాక్ టు వనజ నాగండి. ఈరోజు మనము సొరకాయ మసాలా కూర చేసుకుందాము. దానికి కావాల్సిన వస్తువులు ఏమేమి ఎలా చేయాలి ఇక్కడ చూద్దాము. చూడండి, ఓ సొరకాయ తీసుకున్నాను నేను. ఇది నేతగా ఉంది. దీన్ని అంతా చెక్కు తీసేసి ఇలా పీలర్తో తీసుకోవాలి. చెక్కు దేంతోనే తీసుకోవచ్చు, మీ ఇష్టము, కానీ చెక్కు తీసి చూడండి, చెక్కు తీసినాక ఇలా అయిపోయింది కదా. దీన్ని సన్నగా ముక్కలు చేసుకుందాము. మసాలాకు గాను మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాము. చూడండి, కొత్తిమీర, దాల్చిని మొగ్గ, తర్వాత దాల్చిని చెక్క, 2 లవంగాలండి. ఇవన్నీ వేసుకుని దీంతోపాటు పచ్చి కొబ్బరి కూడా వేసుకుందాము. కొబ్బరి మనకు ఎంత కావాలనో దాన్ని బట్టి వేసుకోవచ్చండి. ఇది చూడండి, అల్లం ముక్కలు సన్నగా తరుక్కునేది. వెల్లుల్లి వేయట్లేదు, ఉత్త అల్లం వేస్తున్నా, కాబట్టి వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి వేస్తున్నా అండి. 4 పచ్చిమిర్చీలు కట్ చేసి వేసుకున్నాను. తర్వాత కొబ్బరి కూడా వేసేసానండి. ఇవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. ఇవి చూడండి, దీని లోపల సొరకాయ లోపల తీస్తాం కదా, ఇది బురుగు అంటారు, కొంతమంది ఇదంటారండి, బేసం అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి దిండు అనొచ్చు. సో ఈ దిండు తర్వాత ఈ పొట్టు రెండింటిని కూడా వేసి పచ్చడి చేస్తారు. ఇప్పుడు పోపుకు గాను 2-3 స్పూన్లు నూనె వేస్తున్నా అండి. ఇందులోకి పోపు దినుసులన్నీ వేసేద్దాము. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇవన్నీ కూడా వేసి మనము ఇవి చిటపటలాడగానే కొద్దిగా ఇంగు వేసుకుందాము. ఇంగు వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేస్తున్నా అండి. తరిగి ఉంచుకున్న ఉల్లిగడ్డలు వేసేద్దాము. తర్వాత కొద్దిగా పసుపు వేసి ఇవన్నీ వాడినాక కొంచెము ఈ ముక్కలన్నీ వేసేద్దాము. దీన్ని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి. కలిపి మూత ఉంచేస్తే మెత్తబడుతుందండి. నీళ్ళు కూడా ఏం వేసే పని లేదు. ఇప్పుడు మూత ఉంచేస్తున్నాను నేను. ఇప్పుడు మసాలాలు వేసుకుందాము. చూడండి, ధనియాల పొడి వేస్తున్నాను. ఆల్రెడీ మనము కారం వేసుకున్నాం కాబట్టి పచ్చిమిర్చి, కొద్దిగా కారపొడి వేస్తున్నాను. గరం మసాలా పొడి కూడా వేస్తున్నా అండి. అన్నీ వేసి కలుపుకుందాము. తగినంత ఉప్పు వేసుకుందాము. ఈ రుబ్బుకున్న మసాలాను కూడా ఇందులో వేసేద్దామండి. కొద్దిగా చింతరసం వేస్తున్నా అండి. చూడండి, కూర బాగా ఉడికింది. ఇప్పుడు మీకు నూనె అంతా కూడా తేలుతూ ఉంది పైన. అంటే బాగా ఉడికి అయితేనేనండి నూనె కూడా తేలేది. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు చపాతీకైనా, అన్నానికైనా, దేనికైనా వేసుకొని తినచ్చు. చూడండి, కూర అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి వేస్తాను. మీకు కాబట్టి ఇంకొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చండి. నేను కరెక్ట్గా ఇంతే చాలని ఇంతే వేస్తున్నాను. చూడండి, సొరకాయ మసాలా కూర రెడీ అయిపోయింది. మీరందరూ కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.